ధనుస్సు రాశి వార్లారా, కష్టం ఎంత పెద్దదైతే దానిని అధిగమించడంలో వచ్చే కీర్తి కూడా అంతే గొప్పగా ఉంటుంది. మీ రాశి ధనుస్సు అయితే గత కొన్ని సంవత్సరాలు, మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం మీకు ఈ మాటకు అర్థాన్ని చాలా లోతుగా వివరించి ఉంటుంది. జీవితం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు మీకు అనిపించి ఉండొచ్చు. నేనిక్కడ మీకు అంతా మంచే జరుగుతుంది అని కేవలం ఓదార్పు ఇవ్వడానికి రాలేదు. ఈరోజు మనం గణాంకాలు, గ్రహాల లెక్కలు మరియు 2026ని మీ జీవితంలో నిర్ణయాత్మక సంవత్సరంగా మార్చే వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా ఈ సంవత్సరం మీకు పునరుజ్జీవనం మరియు ఆత్మ పరిశీలన కాలం. 2025లో మీకు జరిగిన నష్టాన్ని 2026 వడ్డీతో సహా తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ దారి అంత సులభంగా ఉండదు. ఈ సంవత్సరం మధ్యలో జూన్ నెలలో గత 12 ఏళ్లలో జరగని ఒక అరుదైన ఆకాశ అద్భుతం జరగబోతోంది. ఈ సంఘటన మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేయగలదు, కానీ అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని నేలకూల్చగలదు. రాబోయే కొన్ని నిమిషాల్లో మనం మీ జీవితాన్ని లోతుగా విశ్లేషిద్దాం. మీరు ఎప్పుడు దూకుడుగా పెట్టుబడులు పెట్టాలి మరియు ఎప్పుడు రక్షణాత్మకంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో అర్థం చేసుకుందాం. ఈ వీడియో చివర్లో 2026లో మీకు రక్షణన కవచంలా నిలిచే ఖచ్చితమైన వేద పరిహారాలను కూడా నేను మీకిస్తాను. కాబట్టి ఒక డైరీ మరియు పెన్ను తీసుకుని కూర్చోండి, ఎందుకంటే ఈరోజు మనం మీ భవిష్యత్తును లిఖించబోతున్నాం. పదండి, తర్కాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. భవిష్యవాణి అనేది అద్భుతం కాదు, అది ఒక గణితం. జనవరి 2026లోనే మీ లగ్న భావంలో ఒక శక్తివంతమైన చతుర్వర్గీ గ్రహయోగం ఏర్పడుతోంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు, ఈ 4 గ్రహాలు ఒకేసారి మీ లగ్నంపై కూర్చున్నాయి. దీని జ్యోతిష శాస్త్ర అర్థం చాలా స్పష్టం: అపారమైన శక్తి మరియు మార్పు. లగ్నం అనేది మీ శరీరం, మీ వ్యక్తిత్వం. సంవత్సరం ప్రారంభంలోనే మీ బద్ధకం మాయమైపోయినట్లు మీకు అనిపిస్తుంది. మీలో ఒక కొత్త దూకుడు మరియు పోరాడే శక్తి పుడుతుంది. మీరు పాత వ్యాధులను మరియు మానసిక అడ్డంకులను బద్దలు కొట్టి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటారు. సంవత్సరం పొడవునా కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ 4వ ఇల్లు అయిన మీనరాశిలో సంచరిస్తారు. దీనిని సాంకేతిక భాషలో అర్ధాష్టమ శని అంటారు. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4వ ఇల్లు మీ సుఖం మరియు గృహ జీవితానికి సంబంధించినది. శనిదేవుడిక్కడ కూర్చుని, నేను నీకు సుఖాన్నిస్తాను, కానీ ముందు నువ్వు కష్టపడాలి అని చెప్తున్నారు. ఈ సంవత్సరం మీ పని మరియు ఇంటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన సంవత్సరం. పని భారం తారాస్థాయిలో ఉంటుంది. శనిదేవుడు మిమ్మల్ని రాటుదేలేలా చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ వేడిని తట్టుకుంటారో సంవత్సరం చివరి నాటికి శనివారికి అదృష్టంతో కాకుండా కేవలం కర్మ ద్వారా లభించే అధికారం మరియు పదవి ప్రతిష్టలను అందిస్తారు. జూన్ 2, 2026న మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించి మీ 8వ ఇంట్లో ఆసీనులవుతారు. ఇక్కడ ఒక వైరుధ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా జాతకంలో 8వ ఇల్లు శుభప్రదంగా పరిగణించబడదు, కానీ రాశి అధిపతి స్వయంగా ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది విపరీత రాజయోగం వంటి పరిస్థితిని సృష్టిస్తుంది. 8వ భావం అనిశ్చితికి చెందినది, కానీ ఇది గుప్త ధనానికి కూడా సంబంధించినది. జూన్ తర్వాత మీకు అకస్మాత్తుగా ధనలాభం కలిగే బలమైన యోగాలు ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది. అది పూర్వీకుల ఆస్తి కావచ్చు, పాత బాకీలు కావచ్చు, లేదా అకస్మాత్తుగా వచ్చిన లాభం కావచ్చు. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంది. 8వ ఇల్లు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా స్థానం. గురువు ఇక్కడ ఉండడం ధనానికి వరం, కానీ శరీరానికి ఒక హెచ్చరిక కూడా. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది, కానీ మీరు మీ ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ వహించకపోతే ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి సమీకరణం స్పష్టంగా ఉంది. శని మీతో కష్టపడి పనిచేయిస్తారు మరియు దాని గొప్ప ఫలితాన్ని దేవగురువు బృహస్పతి ఇస్తారు, కానీ మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే షరతుపై. ఇప్పుడు మనందరం ఎదురుచూసే విషయం గురించి మాట్లాడుకుందాం: ధనం, ఆస్తి మరియు బ్యాంక్ బ్యాలెన్స్. డేటా సెట్స్ మరియు గ్రహాల స్థితిని చూసి ధనుసు రాశివారికి 2026 ఆర్థికంగా ఒక చారిత్రాత్మక సంవత్సరం కాగలదని నేను ఖచ్చితంగా చెప్పగలను. దీన్ని మనం 2 దశల్లో అర్థం చేసుకుందాం. మొదటి దశ జనవరి నుండి మే వరకు. సంవత్సరం ఆరంభం చాలా అద్భుతంగా ఉంటుంది. జనవరి 1 నుండి జనవరి 16 మధ్య మీ లగ్నంలో కుజుడు మరియు శుక్రుడి కలయిక వల్ల ఏర్పడే యోగం
మీకు అనేక మార్గాల నుండి డబ్బునిస్తుంది. ఆ తర్వాత జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 23 మధ్య కుజుడు మీ రెండవ ఇల్లు అంటే ధనభావంలో ఉచ్చ స్థితిలో ఉంటారు. రెండవ ఇల్లు సంచిత ధనం లేదా పొదుపులకు సంబంధించినది. ఈ సమయంలో మీ మాటలో, మీ వాక్కులో ఒక దమ్ము ఉంటుంది. మీరు మీ మాటలతో, మీ ఒప్పందాలతో డబ్బు సంపాదిస్తారు. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే ఈ నెలన్నర రోజుల్లో ప్రయత్నించండి, అది తిరిగి వస్తుంది. రెండవ దశ అంటే అసలాట జూన్ 2 తర్వాత మొదలవుతుంది. గురువు 8వ ఇంట్లో ఉచ్చస్థితిలో కూర్చున్నప్పుడు వారు తమ 7వ దృష్టిని మేరుగా మీ రెండవ ఇల్లు అంటే ధనభావంపై వేస్తారు. మిత్రులారా, జ్యోతిష్ శాస్త్రంలో గురువు దృష్టి అమృతంగా పరిగణించబడుతుంది. మరియు ఉచ్చ గురువు ధనభావాన్ని చూస్తే ఏమవుతుంది? డబ్బు ప్రవాహం భారీగా ఉంటుంది. ఏదైనా పూర్వీకుల ఆస్తి వివాదం నడుస్తుంటే అది మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఏదైనా పాత ఇన్సూరెన్స్ పాలసీ గడువు తీరవచ్చు లేదా కంపెనీ నుండి పెద్ద బోనస్ రావచ్చు. మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా మీకు పెద్ద ధనలాభం కలుగుతుంది. ఒక ప్రత్యేక యోగాన్ని గుర్తుంచుకోండి. నీచభంగ రాజయోగం. ఇది సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 31 మధ్య ఏర్పడుతుంది. ఈ తేదీని డైరీలో ఎరుపు పెన్నుతో రాసుకోండి. ఈ సమయంలో కుజుడు మీ 8వ ఇంట్లో నీచ స్థితిలో ఉంటారు. కానీ అక్కడ అప్పటికే ఉచ్చగురువు ఉంటారు. ఇది రికవరీ యోగాన్ని సృష్టిస్తుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆశ వదులుకుని ఉంటే ఆ డబ్బు ఈ సమయంలో తిరిగి వస్తుంది. ప్రభుత్వం వద్ద మీ పేమెంట్, ఏరియర్స్ లేదా ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయి ఉంటే అది క్లియర్ అవుతుంది. పెట్టుబడుల విషయానికొస్తే బంగారం కొనడానికి మరియు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం ఉత్తమమని డేటా చెప్తోంది. శని 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు భూమిని కొంటారు మరియు దానిపై నిర్మాణం కూడా ప్రారంభించవచ్చు. కేవలం ఒక జాగ్రత్త పాటించాలి. ఆగస్టు నెల కొంచెం ప్రమాదకరమైనది. 8వ ఇంట్లో సూర్యగ్రహణం ఉంటుంది. ఆగస్టులో పందెములు లేదా షేర్ మార్కెట్లో పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోండి, డబ్బు ఇరుక్కుపోవచ్చు. ఇప్పుడు మీ కర్మక్షేత్రం అంటే కెరీర్ వైపు వెళ్దాం. తరచుగా ప్రజలు శని యొక్క సంచారం గురించి వినగానే కెరీర్లో ఆటంకాలు వస్తాయని భయపడతారు. కానీ ధనుసు రాశివారులారా, 2026లో అలా జరగదు. ఎందుకు? ఎందుకంటే మీ లగ్నంలో ఉన్న చతుర్వర్గి యోగం శని ప్రభావాన్ని సానుకూలంగా మారుస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అధికారం లభించే సంవత్సరం. జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 23 వరకు ఉన్న సమయం ఉద్యోగం మారడానికి లేదా ప్రమోషన్ కోసం అత్యంత అనుకూలం. మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే విజయం గ్యారంటీ అని భావించండి. కుజుడి శక్తి మీకు మీరు అర్హులైన పదవిని ఇప్పిస్తుంది. మార్చి మరియు ఏప్రిల్లో ఒక ప్రత్యేక సంఘటన జరగవచ్చు. శని మరియు సూర్యుడు 4వ ఇంట్లో కలిసినప్పుడు ఒక బదిలీ యోగం ఏర్పడుతోంది. మీ బాస్ మిమ్మల్ని వేరే బ్రాంచ్కి, వేరే నగరానికి లేదా వేరే డిపార్ట్మెంట్కి పంపవచ్చు. ప్రారంభంలో ఇది శిక్ష అని మీకు అనిపించవచ్చు. మీకు మానసిక ఒత్తిడి కలగవచ్చు. కానీ నా మాట గుర్తుంచుకోండి, ఈ బదిలీ మీకు వరంలా మారుతుంది. కొత్త ప్రదేశంలో మీకు ఎక్కువ పవర్ లభిస్తుంది మరియు మీ అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం పెద్ద మార్పుల సంవత్సరం. బుధాదిత్య యోగం మరియు రుచక యోగం కారణంగా మీరు మీ బిజినెస్ మోడల్లో పెద్ద మార్పు చేస్తారు. మీరు మ్యానుఫ్యాక్చరింగ్, ఇనుము, కన్స్ట్రక్షన్ లేదా ఫర్నిచర్ పనిలో ఉన్నారా? అయితే ఈ సంవత్సరం భారీ లాభాలు ఉంటాయి. మీరు ఏదైనా పెద్ద కంపెనీతో సహకారం లేదా ఒప్పందం చేసుకోవచ్చు. మరొక జోస్యం ఏమిటంటే, మీరు మీ పాత ప్రాపర్టీ, షాపు లేదా ఫ్యాక్టరీని అమ్మి ఏదైనా పెద్ద మరియు మెరుగైన స్థలాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కోసం నేను ఒక్క మాట మాత్రమే చెప్తాను, అద్భుతం. ముఖ్యంగా మే 11వ తేదీ తర్వాత కుజుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు. డేటాలో ఒక చాలా నిర్దిష్టమైన విషయం రాసి ఉంది. మీరు ఐఏఎస్ లేదా సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతుంటే 2026లో మీరు పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు జూన్ తర్వాత దరఖాస్తు చేయండి. ఉచ్చ గురువు 12వ ఇంటిని చూస్తారు. దీనివల్ల వీసా మరియు అడ్మిషన్ అడ్డంకులు తొలగిపోతాయి. మిత్రులారా, ఇప్పుడు మనం వీడియోలోని అత్యంత సున్నితమైన భాగానికి వచ్చాము, మీ ఆరోగ్యం. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ రాబోయే గుంత గురించి ముందుగానే చెప్పేవాడే మంచి జ్యోతిష్యుడు. 2026లో కెరీర్ మరియు డబ్బు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం మీ అత్యంత బలహీనమైన లింక్. దీని వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకోండి. జూన్ 2 నుండి గురువు మీ 8వ ఇంట్లోకి వెళ్తున్నారు. 8వ ఇల్లు రంధ్రభావం. ఇది దీర్ఘకాలిక వ్యాధులు, సర్జరీ
మరియు దాగి ఉన్న సమస్యలను సూచిస్తుంది. గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 8వ ఇంట్లో కూర్చుని వారు శరీరంలో అధికతను సృష్టిస్తారు. బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ మరియు డయాబెటీస్ లేదా పొట్టకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీని కాకాల క్రమాన్ని నోట్ చేసుకోండి. జనవరి నుండి మార్చి వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు కలలో ఇన్ఫెక్షన్ లేదా గొంతు సమస్యలు. కానీ జూన్ నుండి అక్టోబర్ ఇది అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఈ సమయంలో పొట్టకు సంబంధించిన సర్జరీ లేదా తీవ్రమైన అజీర్తి వచ్చే అవకాశం ఉందని డేటా స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 8 మధ్య కుజుడు మరియు గురువుల అంగారక యోగం 8వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇక్కడ మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. నా దగ్గర ఒక క్లయింట్ అనుభవం ఉంది. వారు ఇలాంటి గోచారం సమయంలో నీలి రత్నాన్ని ధరించారు. వారికి బద్ధకం మరియు డిప్రెషన్ అనిపించినప్పుడు ఈ రత్నం వారికి శక్తిని ఇచ్చింది. కానీ రత్నం ధరించే ముందు తెలిసిన వారి ద్వారా జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోండి. సలహా ఏమిటంటే ఈ సంవత్సరం జిమ్కి వెళ్ళడం, యోగా చేయడం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం మీకు ఆప్షన్ కాదు, తప్పనిసరి. మీకు కొంచెం అలసట లేదా బద్ధకం అనిపించినా దాన్ని పని ఒత్తిడి అని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బంధాల విషయానికొస్తే 2026 తీపి చేదు అనుభవాల సంవత్సరం. ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం ఆనందాల కానుకను తెస్తోంది. ముఖ్యంగా మార్చి నుండి జూన్ మధ్య సింగిల్స్ జంటగా మారే అవకాశం ఉంది. ఉచ్చ శుక్రుడు మరియు గురువు దృష్టి మీ ప్రేమ భావంపై ఉంటుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే చెప్పేయండి. ప్రేమ, వివాహ యోగాలు చాలా బలంగా ఉన్నాయి. మరియు విశేషం ఏమిటంటే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు. వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్త అవసరం. శని 4వ ఇంట్లో కూర్చుని గృహసుఖంలో లోపాన్ని తీసుకురావచ్చు. మీరు పనిలో ఎంత బిజీగా ఉంటారంటే జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు. దీనివల్ల మానసిక దూరం రావచ్చు. జూలై 27 తర్వాత శని వక్రీకరించినప్పుడు చిన్న చిన్న విషయాలకు అనవసర గొడవలు జరగవచ్చు. హెచ్చరిక ఏమిటంటే క్లేశాలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదని జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి శాంతంగా ఉండండి. కుటుంబ వివాదానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన యోగం ఏర్పడుతోంది. తోబుట్టువులతో వైరం. ఈ సంవత్సరం మీ అక్కచెల్లెలతో లేదా అమ్మమ్మగారి ఇంటివైపు వారిలో గొడవలు రావచ్చు. మరియు ఇక్కడ ఒక సామాజిక గోప్యత నియమాన్ని పాటించండి. మీ సంతోషాలను, మీ ప్రమోషన్ను లేదా మీ ధనలాభాన్ని మీ బంధువులకు, ముఖ్యంగా అమ్మమ్మగారి వైపు వారికి గొప్పగా చెప్పుకోవద్దు. ఈ సంవత్సరం నరదృష్టి చాలా త్వరగా తగలవచ్చు. ఇది మీ పనులను అడ్డుకుంటుంది. మిత్రులారా, కుటుంబం మొత్తాన్ని కలిపి ఉంచే ఇంటి పునాది. మన గృహిణుల గురించి మాట్లాడకపోతే ఈ రాశిఫలం పూర్తి కాదు. నా తల్లులు మరియు సోదరీమణులారా, మీరు ధనుస్సు రాశివారై ఇంటి బాధ్యతలు చూసుకుంటుంటే 2026 మీకు మిశ్రమ ఫలితాల సంవత్సరం. నా మాటలను చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పినట్లుగా శనిదేవుడు మీ 4వ భావంలో ఉన్నారు. 4వ ఇల్లుకి సంబంధించినదే. ఈ సంవత్సరం ఇంట్లో పనిభారం అకస్మాత్తుగా చాలా పెరిగిపోయినట్లు మీరు గమనిస్తారు. అతిథుల రాకపోకలు ఉంటాయి లేదా ఇంట్లో రినోవేషన్ పనులు జరుగుతాయి. కొన్నిసార్లు మీరు ఒక మిషన్ లాగా పనిచేస్తున్నారని మీకు అనిపిస్తుంది, కానీ మీ శ్రమకు తగ్గ ప్రశంసలు లభించవు. సలహా ఏమిటంటే దీన్ని మనసుపైకి తీసుకోవద్దు. ఇది శని ప్రభావం. ఈ సమయం కూడా గడిచిపోతుంది, కానీ ఒక చాలా పెద్ద శుభవార్త కూడా ఉంది. జూన్ 2 తర్వాత గురువు ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు మీ భర్త కెరీర్ అద్భుతంగా వెలిగిపోతుంది. వారి జీతంలో పెరుగుదల లేదా పెద్ద పదవి రావటం వల్ల మీ లైఫ్ స్టైల్పై నేరుగా ప్రభావం పడుతుంది. ఇంట్లో సుఖ సౌకర్యాల వస్తువులు, కొత్త కారు, ఆభరణాలు లేదా కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు. మరియు ఈ సంవత్సరం మీ దగ్గర మీ సొంత డబ్బు చాలా పోగుపడుతుంది. కేవలం ఒక జాగ్రత్త పాటించాలి. డేటాలో ఒక ఆడపడుచు లేదా తోడికోడలతో గొడవలు జరిగే యోగం ఉంది. గృహిణులకు దీని అర్థం అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో చిన్న చిన్న విషయాలకు అత్తింటి వారి వైపు రాజకీయాలు జరగవచ్చు. ఉపాయం ఏమిటంటే మీ వైపు నుండి వాదన మొదలు పెట్టవద్దు మరియు ఇంటి విషయాలు ఇరుగు పొరుగు వారికి చెప్పవద్దు. మరియు అత్యంత ముఖ్యమైన విషయం, మీరు ఇల్లంతా చూసుకుంటారు, కానీ ఈ సంవత్సరం మీరు మీ గురించి శ్రద్ధ వహించాలి. 8వ ఇంట్లో గురువు ఉండటం వల్ల హార్మోనల్ సమస్యలు, థైరాయిడ్ లేదా బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ వద్ద చెకప్ చేయించుకోండి మరియు
ఉదయం కనీసం 20 నిమిషాలు మీకోసం కేటాయించండి. కాబట్టి మిత్రులారా, నేను 2026ని సారాంశంగా చెబితే, మొదటిది, జూన్ తర్వాత డబ్బు విపరీతంగా వస్తుంది. రెండవది, కెరీర్‌లో కష్టం ఎక్కువగా ఉంటుంది. బదిలీ ఉండొచ్చు, కానీ ప్రమోషన్ పక్కా. మరియు మూడోది, ఆరోగ్యం. పొట్ట మరియు లివర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ సంవత్సరపు అతిపెద్ద సవాలు. ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి. జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 23 వరకు కెరీర్‌లో పెద్ద మార్పు ఇస్తుంది. జూన్ 2 కీలకమైన రోజు. అప్పుడు గురువు ఉచ్చ స్థితికి వెళ్తారు. ఆగస్ట్ నెలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మరియు నవంబర్లో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. గ్యారెంటర్‌గా ఉండవద్దు. ఇప్పుడు 2026లో మీ రక్షణ కవచం అంటే వేద పరిహారాల గురించి మాట్లాడుకుందాం. గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించడానికి మరియు శుభ ఫలితాలను పెంచటానికి మీరు ఈ 3 పరిహారాలను పూర్తి క్రమశిక్షణతో పాటించాలి. మొదటి పరిహారం శని ప్రభావం మరియు కెరీర్ కోసం. మరియు ఇది అత్యంత ముఖ్యమైనది. శని 4వ ఇంట్లో ఉన్నారు మరియు వారు ప్రకృతిని ప్రేమిస్తారు. ఈ సంవత్సరం మీరు ఒక 108 రావి మొక్కలను నాటాలని సంకల్పం చేసుకోండి. మీరు సంవత్సరం పొడవునా ఒక్కటవునా ఒక్కొక్కటిగా నాటవచ్చు. ఇది సాధ్యం కాకపోతే ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం శం సైశ్చరాయ నమః అని జపించండి. అలాగే సంవత్సరానికి ఒక్కసారి ఏదైనా ఆలయంలో అరటి చెట్టును దానం చేయండి. ఇది మీ కెరీర్‌ను స్థిరంగా ఉంచుతుంది. రెండవ పరిహారం ఆరోగ్యం మరియు గురువు కోసం. గురువు 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు మహాదేవుని శరణు కోరాలి. వరుసగా 2 సోమవారాలు శివలింగానికి ఒక ప్రత్యేక మిశ్రమంతో అభిషేకం చేయండి. పాలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, యవలు, తేనె మరియు లవంగాలు. ఆ తర్వాత ఓం రుద్రాయ నమః అని జపించండి. ఈ పరిహారం మిమ్మల్ని సర్జరీ మరియు ప్రమాదాల నుండి కాపాడుతుంది. మూడవ పరిహారం ధనం మరియు నరదృష్టి కోసం. సంవత్సరంలో ఏవైనా 2 అమావాస్యల నాడు లక్ష్మీదేవికి 2 రకాల పాలతో చేసిన స్వీట్లను అర్పించండి మరియు దానిపై కుంకుమ పువ్వు తిలకం తప్పకుండా పెట్టండి. మరియు అవును, మీ సంతోషాలను దాచి ఉంచండి. మిత్రులారా, 2026 అనేది మీకు చాలా ఇవ్వాలని కోరుకుంటున్న సంవత్సరం. కేవలం కొంచెం జాగ్రత్త మరియు సరైన దిశ అవసరం. మీరు ధనుస్సు రాశివారు. మీ లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. ఈశ్వరుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని మరియు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీకు మా ఈ శ్రమ మరియు ఈ సవివరమైన విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ధనుస్సు రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు కామెంట్స్‌లో జై శ్రీరామ్ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి మీ హాజరును తప్పకుండా వేయండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సానుకూలంగా ఉండండి మరియు ముందుకు సాగుతూ ఉండండి. హర హర మహాదేవ్.